పాత్రికేయ సోదరులకు, ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా మిత్రులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ నియంత నిరంకుశ పాలనైంది. 10 సంవత్సరాల్లో తెలంగాణ ఆస్తుల్ని కొల్లగొడుతున్న తరుణంలో మరి ఆ నిరంకుశ పాలనకు చరమాంకం పలకడానికి ఆనాడు ఒక శక్తిగా పోరాడి మరి జైలు జీవితాలను కూడా అనుభవించి తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చడానికి కేసీఆర్ ను ఒక్కరిని దింపే లక్ష్యంగా పనిచేసే మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిందే మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. ఏనాడు ఒక్క క్షణం కూడా తీరిక తీసుకోకుండా ఆనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో నిలబెట్టే కృషితో పాటు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత 2.5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని మరి అతి తక్కువ సమయంలో వారు చేసిన అప్పులకు మరి అసలు వడ్డీ కడుతూనే మరి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందు సాగుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలనో, రేవంత్ రెడ్డి గారి పాలనకు మరి అడ్డంకులు కల్పించాలనో ప్రతిపక్షాలు అహర్నిశలు శ్రమిస్తా ఉన్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. 10 సంవత్సరాలు విద్యార్థుల్ని కనీసం 10వ తరగతి పరీక్షలు కూడా నిర్వహించలేని, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫలితాలు సరిగా ఇవ్వక 27 మంది అమాయక విద్యార్థుల ప్రాణ బలిదానాలకు కారకులైన వాళ్ళు, పరీక్ష లీకేజీ మీద లీకేజీలు పెట్టి ఎంసెట్ మరి పరీక్షను కూడా నిర్వహించలేని అసమర్థులు మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, ప్రజాప్రభుత్వం మీద విరుచుపడతా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇలాంటి తరుణంలో జిల్లాకు ఒక సీనియర్ నాయకులుగా ఉన్న మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారిని ఎవరైతే ప్రతిపక్షమైన కేసీఆర్ కుటుంబ సభ్యులు టార్గెట్ గా పెట్టుకొని విమర్శిస్తున్న తరుణంలో మరి విత్ ఇన్ ది పార్టీ సొంత పార్టీ నాయకులు కూడా అక్కడక్కడ విమర్శలు చేయడం, ముఖ్యంగా కొండా సురేఖ గారి కూతురు సుస్మిత గారు సంస్కారహీనంగా మాట్లాడడం, ఇది సభ్య సమాజం, తెలంగాణ సమాజం మొత్తం మరి అసహించుకుంటున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు పరకాల బహిరంగ సభలో ఒక ముఖ్యమంత్రిగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అదేవిధంగా స్థానికంగా రేవూరు ప్రకాష్ రెడ్డి గారు 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఒక నాయకుడిగా తను చేస్తున్న కృషి గురించి వివరించారు. అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే గురించి మరి మంచిగా చెప్తూ అక్కడ కార్యకర్తల్ని ఉత్తేజపరిచే విధంగా భవిష్యత్తులో కూడా నియోజకవర్గాలు పెరగబోతున్నాయి. దాదాపు 182 నియోజకవర్గాలు కాబోతా ఉన్నాయి తెలంగాణలో. అందులో 117 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది అనే లక్ష్యంతో రేవూరు ప్రకాష్ రెడ్డి గారిని కూడా భారీ మెజార్టీతో మళ్లీ గెలిపించాలని కోరడం జరిగింది. అందులో ఏం తప్పు ఉందండి? ఒకవేళ సుస్మిత గారు ఎప్పుడైనా ప్రజాక్షేత్రంలో కష్టపడుతున్న వ్యక్తి, ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల గురించి ఏనాడైనా మాట్లాడిన వ్యక్తి, ఎప్పుడైనా ప్రజలతో మమేకమై ప్రజల్లో తిరుగుతున్న సంగతి చూసిరా? మరి ఏనాడు లేని వ్యక్తి మరి అకస్మాత్తుగా మరి రేవంత్ రెడ్డి గారి మీద టార్గెట్ చేసుకొని, వారి కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేసుకొని, రాజకీయాల్లో ఎలాంటి ప్రమేయం లేని కుటుంబ సభ్యుల్ని కూడా బాధితుల్ని చేస్తూ వారు మాట్లాడిన భాష సరైనది కాదు. అది సరైనది కాదు, తప్పు జరిగిందని చెప్పాల్సిన మరి తల్లిదండ్రులు మరి 2 రోజులు మౌనంగా ఉండి నోటీస్ ఇచ్చిన తర్వాత వారికి సంబంధం లేనట్టుగా మరి జవాబు ఇవ్వడం కూడా వారి నిర్లక్ష్యానికి మరి అర్థం పడతా ఉంది. కాబట్టి క్రమశిక్షణ కమిటీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారి మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి.
ఎందుకంటే 146 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఒడిదొడుగులు చూసిన కాంగ్రెస్ పార్టీలో మరి సుదీర్ఘ అనుభవం ఉన్న కొండా సురేఖ గారు మరి రాబోయే తరానికి ఆదర్శంగా నిలవాల్సిన వాళ్ళు తన కుటుంబ సభ్యులే అసభ్యకరంగా మరి ఏకవచనంతో మాట్లాడుతుంటే వారికి బుద్ధి చెప్పాల్సి పోయి పైనుంచి సమర్థించడం అనేది వారు ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో ప్రతిపక్షాలకు మరి సమర్థిస్తున్నట్టే మేము భావిస్తా ఉన్నాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో విచ్ఛిన్నం చేయాలని ప్రతిపక్షాలు చూస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో ఒక హోదాను అనుభవిస్తూ రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంతటి నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు అని చెప్పుకుంటూనే మీరు మన్ననలు పొందుతూనే మరి రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాల్సిన సమయంలో మీరు ప్రతిపక్షాలను చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన తరుణంలో తిప్పికొట్టకుండా మరి మీ కుటుంబ సభ్యులతోని 2-3 పర్యాయాలు అదే విధంగా మాట్లాడడం అనేది మీ సంస్కారహీనతకు నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వచ్చే లోపు మీరు పార్టీ అధిష్టానానికి క్రమశిక్షణ కమిటీకి మీరు కలిసి ఉంటే ఈ తెలంగాణ సమాజం కొంతన్నా మిమ్మల్ని క్షమించగలది. కాబట్టి మేమంతా మూకుమ్మడిగా ఎమ్మెల్యేలందరం ముఖ్యమంత్రి గారి పక్షాన మేము ఉన్నాం. తప్పకుండా ఈ తెలంగాణ భవిష్యత్తు దిశ నిర్దేశించే విధంగా రేవంత్ రెడ్డి గారి పాలన జరుగుతోంది. తప్పకుండా వారి పాలనకు మేమంతా సంఘీభావంగా ఉంటాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క నాయకుడిని కాదు, ఇది ప్రజలది, పేద బడుగు బలైన వర్గాల ప్రజలది, బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలది, ఈ సెక్యులర్ పార్టీ. ఈ పార్టీలో ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే పార్టీకి నష్టం కలిగించే విధంగా భావించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే. వారు నైతిక బాధ్యతగా వారు రాజీనామా చేస్తే బాగుంటది. అదేవిధంగా వరంగల్ రాజకీయాల్లో సురేఖ గారు మంత్రిగా 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఏనాడు వరంగల్ జిల్లా సొంత జిల్లాలో నాయకులతో కూడా సఖ్యత లేదు. అంటే మీరు ఏ పార్టీలో ఉంటే మిమ్మల్ని గెలిపించుకోవాలి, మీరు ఏది మాట్లాడితే అది స్వీకరించాలి, చర్యలు తీసుకుంటేనేమో బీసీ కార్డును వాడుకోవాలి. ఇదా మీ సంస్కృతి. మీరు మారని పార్టీ లేదు, మీరు మాట్లాడని మాటలు లేవు. ఏ నాయకుడిని మీరు రాజశేఖర రెడ్డి గారిని ఆ తర్వాత కేసీఆర్ గారిని మీరు ఎక్కడ ఉంటే అక్కడ వారిని విమర్శించే సంస్కృతి